శ్రీకాకుళం జిల్లాలో ఉత్తర కోస్తా మండల వ్యవసాయ పరిశోధన మరియు విస్తరణ సలహా మండలి సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశానికి ఉత్తర కోస్తాలోని వ్యవసాయ పరిశోధన కేంద్రాల శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. 2026-2027 సంవత్సరానికి గాను వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. తమ ప్రాంతంలో పంటల ఉత్పాదకత పెంచే దిశగా అందుబాటులోకి వచ్చిన నూతన వంగడాల గురించి శాస్త్రవేత్తలు చర్చించారు. రైతులకు వ్యవసాయ పరిశోధన ఫలితాలు చేర్చడం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించడానికి వీలవుతుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ పేర్కొన్నారు. మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి పరిశోధన స్థానాలు కానీ విస్తరణ కేంద్రాలని దాదాపు 6 మండలాలుగా విడగొట్టి 2 నుంచి 4 జిల్లాలు ఆ మండలాల్లో ఉంటాయి. ఆ మండలాలకు సంబంధించినటువంటి అగ్రో క్లైమాటిక్ జోన్ సంబంధించినటువంటి పరిశోధనలు కానీ విస్తరణలు కానీ ప్రతి సంవత్సరం మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అలాగే రైతు నుంచి వచ్చేటువంటి కొత్త సమస్యల్ని పరిశోధన పరంగా ఏ విధంగా చేయాలి, అలాగే విస్తరణ పరంగా ఏమేమి చేయాలన్నటువంటి సమావేశాలు జోనల్ రీసెర్చ్ అడ్వైజరీ కౌన్సిల్ మీటింగ్గా మన ప్రతి జోన్లోనూ అగ్రో క్లైమాటిక్ జోన్లో చేస్తున్నాం. ఉత్తర కోస్తా జిల్లాలకు సంబంధించినటువంటి ఉత్తర కోస్తా మండలానికి సంబంధించినటువంటి 3 జిల్లాలు అంటే పాత 3 జిల్లాలు తీసుకుంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మనం ఈ సమావేశాలు నిర్వహించుకుంటున్నాం. ప్రధానంగా చూసినట్టయితే ఉత్తర కోస్తాలో వరి దాదాపుగా 10.5 లక్షల ఎకరాలు అటు ఖరీఫ్ రబీలోను సాగు చేస్తున్నప్పుడు అనేక రకాలు సాగులో ఉన్నాయి. కానీ ఈ రకాలు ఏవైనా సరే ఎప్పటికీ కూడా రైతు ఎంపిక చేసుకునే రకం చేను మీద పడిపోకుండా ప్రకృతి వైపరీత్యాలను అధిగమిస్తూ మంచి పంటతో పాటు మంచి నాణ్యత కలిగి చీడపీడలను తట్టుకునే తత్వం కలిగి ఉన్నప్పుడే ఆ రకం యొక్క సాగు రైతుకి ఇతోధికంగా ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు చూసుకున్నట్టయితే మనం ఆర్జీఎల్ 25-37కి ప్రతిగా MTU 13-18 అలాగే MTU 12-62 తీసుకురావటం, దానికి ఆర్జీఎల్ కంటే కూడా ఇది మెరుగైనటువంటి దిగుబడులు నాణ్యత కలిగి ఉండటం కూడా మనం ఈ సమావేశాల్లో కూడా మనం క్రోడీకరించడం, అలాగే ఈ రకాలు ఎదజల్లుడు సాగు కూడా అత్యంత అనువుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీటితో పాటు మధ్యస్థ 140 రోజుల కాల పరిమితిలో స్వర్ణకు ధీటైన రకాలుగా అనేక రకాలు తీసుకొచ్చాం. అటు స్వర్ణకి 11-21కి BPT 50-0కి ప్రత్యామ్నాయంగా మనం తీసుకొచ్చిన రకాలు అటు 12-24 అవనండి, MTU 12-82 అవనండి, ఈ రకాలు అలాగే బాపట్ల కొన్ని రకాలు, ఈ రకాలన్నీ కూడా సాంప్రదాయకంగా సాగు చేస్తున్న రకాలకి మెరుగైన దిగుబడులు ఇచ్చే రకాలుగా 12-62 కూడా మనం తీసుకురావడం, ఆయా ప్రాంతాలకు ఏ రకాలు అనుకూలంగా ఉంటాయి, ఆ రకాల యొక్క సాగు వల్ల రైతుకి ఏ విధంగా ఉపయుక్తంగా ఉంటుంది, అలాగే మారినటువంటి మెకనైజేషన్ కానీ విలువ ఆధారిత ఉత్పత్తులు కానీ అలాగే నేల ఆరోగ్య పరిరక్షణలు కానీ లేదా సేంద్రీయ వ్యవసాయము అలాగే ప్రకృతి వ్యవసాయం మీద కూడా ఒక సమీక్షగా చేసుకుని ఆ ఏదైతే లేటెస్ట్ టెక్నాలజీస్ వస్తున్నాయో వాటన్నిటిని ఇందుట్లో మనం వాళ్ళకి తెలియజేస్తూ రైతులకి వీటిని పెద్ద ఎత్తున వ్యవసాయ అధికారుల ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం, అలాగే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విస్తరణ ద్వారా కూడా తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తున్నాం. ముఖ్యంగా మనం పడేటువంటి వర్షాలని దృష్టిలో పెట్టుకుని ఆయా పంటలు ఆరుతడి పంటలుగా కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఖరీఫ్ సీజన్లో ఏంటంటే ఎక్కువగా వరి వేస్తూ ఉంటారు ఇక్కడ, కానీ ఇంకా ఆరుతడి పంటలు అటు మొక్కజొన్న కానీ జొన్న కానీ లేదా మనకి అపరాలు కానీ కూడా వేసే అవకాశం ఉంది. అలాగే వేరుశెనగ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఖరీఫ్ సీజన్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి దాళవా సీజన్కి వచ్చినప్పుడు తక్కువ నీటితోటి 2 నుంచి 4 తళ్ళతోటి అటు వేరుశెనగ కానీ మనకి అపరాలు కానీ అలాగే మనకి జోవార్ కానీ ఈ పంటలు మొక్కజొన్న కానీ వేసుకోవచ్చు. అలాంటి పంటలను కూడా మనం ఇక్కడ ఎంకరేజ్ చేస్తున్నాం. ఏదేమైనప్పటికీ మనకి పంటల సరళలో మార్పు చేస్తూ ఒక సంవత్సరంలో 2 నుంచి 3 పంటలు పండిస్తూ ముఖ్యంగా ఈ పచ్చి రొట్టెలను కూడా ప్రోత్సహిస్తూ జీవనరులు కూడా దానికి మిళితం చేసి ఆ విధంగా రైతుకి ఉపయుక్తంగా ఉన్న ఉద్దేశంతో అనేక అంశాల మీద కౌన్సిల్లో జరిగింది. మెకనైజేషన్ మీద కూడా మనం బాగా విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది.